ఆంధ్రప్రదేశ్కు అంతర్జాతీయ పెట్టుబడుల విలువ కొనసాగుతోంది. రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సౌత్ కొరియా పర్యటనలో భాగంగా ఎలక్ట్రానిక్స్ రంగంలో ఒక భారీ ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో తీసుకురావడంలో కీలక అడుగు వేశారు. దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఐఓటీ మరియు పవర్ ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం సోలం గ్రూప్ గ్లోబల్ ఆపరేషన్స్ ఆఫీసర్ జీగామ్హాతో మంత్రి లోకేష్ సియోల్ నగరంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఏపీలోని తిరుపతి జిల్లా శ్రీ సిటీలో 338 కోట్ల వ్యయంతో ఈవీ చార్జర్ పవర్ మాడ్యూల్స్ ఆటోమేటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నందుకు సోలం గ్రూప్కి సందర్భంగా మంత్రి ధన్యవాదాలు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ఎలక్ట్రానిక్ షెల్ఫ్ లేబుల్స్ తయారీలో సోలం గ్రూప్ అత్యంత అగ్రగామిగా ఉంది. ఈ సంస్థ శ్రీ సిటీలో నిర్మించబోయే ప్లాంట్ ద్వారా ఈవీ చార్జర్ పవర్ మాడ్యూల్స్తో పాటు అధునాతన ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ విభాగాలను ఉత్పత్తి చేయనుంది. ఈ భేటీ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ శ్రీ సిటీ యూనిట్ నిర్మాణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి వాణిజ్యపరమైన ఉత్పత్తిని ప్రారంభించాలని సోలం ప్రతినిధులను కోరారు. ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సింగిల్ విండో విధానంలో అన్ని రకాల అనుమతులు వేగంగా మంజూరు చేస్తామని, పరిశ్రమకు అవసరమైన మౌలిక వసతులు మరియు నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందిస్తామని మంత్రి లోకేష్ కంపెనీ యాజమాన్యానికి స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ భారీ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే కోస్తా మరియు రాయలసీమ సరిహద్దు ప్రాంతాల్లోని వందలాది మంది ఐటీ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్లకు స్థానికంగానే ఉపాధి లభించనుంది.